కుప్పం నియోజకవర్గం మీద కాన్సంట్రేట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ భరత్‌ని సీరియస్‌గానే ఎఫర్ట్ పెట్టింది. అక్కడ దాని ఇంపాక్ట్ మున్సిపల్, పంచాయతీ, కార్పొరేషన్ తర్వాతన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం భారీగా దెబ్బతింటం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుది ఒక లాజికల్ పాయింట్ రైజ్ చేయడం, ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు 30 ఏళ్ల నుంచి ఉంటూ అంటాం. దాంతో ఇల్లు కన్‌స్ట్రక్షన్ ప్రారంభించడం, చంద్రబాబు పదే పదే అక్కడ తిరుగుతా ఉన్నారు. ఈ దఫా అయితే అందరికీ అక్కడ విపరీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చి అట్రాక్ట్ చేసేటటువంటి పని ఓ పక్కన వైసీపీ చేస్తుంది. రెండో పక్కన బాలకృష్ణకి సంబంధించిన హిందూపూర్ మీద కూడా సీరియస్‌గా కాన్సంట్రేట్ చేశారు. ఎందుకంటే హిందూపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఒక తాజా స్టేట్మెంట్ ఇచ్చారు. బీసీ మహిళను నిలబెడతాం అన్నటువంటి. వాస్తవంగా ఆ మాట అంటే అది ఒక రకంగా బాలకృష్ణకి ఈజీ విజయం అన్నటువంటిది అవుతుంది. సరైనటువంటి ప్రత్యర్థి లేదు. కానీ బలమైనటువంటి ప్రత్యర్థిని దించుతున్నాం. హిందూపురం ఒక అద్దాల మేడ, రాయేస్తే పగిలిపోతుంది. బాలయ్యపై ఉన్న పోటీకి బీసీ మహిళను ప్రయోగిస్తున్నాం. హిందూపురంలో టీడీపీ ఓటమి ఖాయం. బాలకృష్ణ అయినా, ఆయన అల్లుడైనా, వియ్యంకుడైనా ఓడిపోవాల్సిందంటూ మంత్రి పెద్దిరెడ్డి స్టేట్మెంట్ అన్నది కొంచెం కీలకంగా మారింది.